so many pieces all back together now. What's your vision? Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి PS5 ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆల్మోస్ట్ ఇంకా చాలామందికి ఎవరికి తెలియదు. సో మన సబ్స్క్రైబర్స్లో PS5 గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి మన కామెంట్ సెక్షన్లో అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు PlayStation 5 గురించి తెలుసుకునే ముందు మీరు 2 వర్షన్స్ తెలుసుకోవాలి, ఎక్స్బాక్స్ అలాగే ప్లేస్టేషన్. సో ఈ రెండు ప్లాట్ఫామ్స్ ఎప్పటికీ పోటీగా రన్ అవుతూ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఎక్స్బాక్స్ని డెవలప్ చేశారు, సోనీ కంపెనీ వాళ్ళు ప్లేస్టేషన్ని డెవలప్ చేశారు. సో ఈ రెండింటి గురించి నేను ఆల్మోస్ట్ ఒక వీడియో కూడా చేశాను. అసలు సోనీ ఏ కంపెనీ వాళ్ళది, అలాగే మైక్రోసాఫ్ట్ ఏది ఎక్స్బాక్స్ ఏ కంపెనీ వాళ్ళది అని చెప్పేసి నేను ఒక వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో మీరు చూడొచ్చు, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, కార్డ్స్ నుంచైనా మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెండు ఎప్పటి గేమింగ్ సిరీస్లో మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్తో పోటీగా ప్లేయర్స్ని కానీ గేమ్స్ని కానీ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్వెల్ వర్సెస్ DC ఎలా ఉందో మన మూవీ సిరీస్లలో, గేమ్ సిరీస్లో మనకు సోనీ అలాగే మైక్రోసాఫ్ట్ కూడా ఇదే విధంగా పోటీ పడుతుంటాయి. సో ఈ రెండింటికి పోటీ మీరు ఇప్పటికే చాలా చూసే ఉంటారు. ఎక్స్బాక్స్కి పోటీగా మన ప్లేస్టేషన్ చాలా కన్సోల్స్ని రిలీజ్ చేసింది. సో Xbox 360 నుంచి Xbox One వరకు, Xbox One S వరకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్బాక్స్ ప్లేయర్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. సోనీ వాళ్ళు PlayStation 2 నుంచి, PlayStation 1 నుంచి PlayStation 4 వరకు ప్లేస్టేషన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ రెండింటిని అప్డేట్ చేస్తున్న ప్రతిసారి వీటిలో పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఇంప్రూవ్ అనేది చేస్తూ వచ్చారు. సో అదేవిధంగా మనకు రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు Xbox One Sని రిలీజ్ చేశారు. సో Xbox One Sకి పోటీగా మనకి PS4 Proని ప్లేస్టేషన్ సోనీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో మీరు ఇందులో గమనించవచ్చు, Xbox One Sకి మనకు 1.74 8 కోర్ జాగ్వార్ ప్రాసెసర్ని మనకు యూజ్ చేశారు అందులో. సో అదే PS4 Pro విషయానికి వస్తే 2.1 GHz జాగ్వార్ 8 కోర్ AMD ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు PS4 Proలోనే పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ Xbox One S రిలీజ్ చేసిన తర్వాత కొద్ది రోజులకి PS4 Proని రిలీజ్ చేశారు. యాక్చువల్గా PS4 రిలీజ్ చేసిన తర్వాత Xbox One S వచ్చింది. కాకపోతే PS4లో కన్నా Xbox One Sలో ఇంప్రూవ్మెంట్స్, క్వాలిటీని ఇంప్రూవ్ చేశారు, పర్ఫార్మెన్స్ని. దానికి పోటీగా PS4 Proని రిలీజ్ చేశారు సోనీ వాళ్ళు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళిద్దరికి మధ్య చాలా టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు ప్రజెంట్ PlayStation 5ని మనకి 2019లో రిలీజ్ చేస్తామని చెప్పారు రీసెంట్గా ఒక మీటప్లో. కాకపోతే ఇప్పుడు దాన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు Xbox నెక్స్ట్ కన్సోల్ని రిలీజ్ చేస్తున్నారు. ఐ మీన్ దాన్ని ప్రజెంట్ అయితే దానికి ఇంకా నేమ్ అనేది అఫీషియల్గా వాళ్ళు మనకి అనౌన్స్మెంట్ చేయలేదు. ప్రజెంట్ Xbox నెక్స్ట్ కన్సోల్ అని చెప్తున్నారు. Xbox నెక్స్ట్ కన్సోల్, ఇంకా కొంతమంది వచ్చేసి Xbox స్కార్లెట్ అని చెప్తున్నారు దాన్ని. సో Xbox స్కార్లెట్ డివైస్, ఇది ఒక స్ట్రీమింగ్ డివైస్తో వాళ్ళు రిలీజ్ చేస్తామంటున్నారు. చాలా పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంటుందని చెప్పేసి. సో అది కూడా మనకి AMD జాగ్వార్ ప్రాసెసర్ మీదనే రన్ అవుతుంది. కాకపోతే దాని యొక్క ఎన్ని GHz అని చెప్పేసి మనకు వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ Xbox స్కార్లెట్ ప్లేయర్ అనేది మనకు 2020లో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో Xbox వాళ్ళు 2020లో రిలీజ్ చేసిన తర్వాత మనకు PS5ని కూడా వీళ్ళు రిలీజ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా మనకు PS5ని వీళ్ళు
తయారనేది చేస్తున్నారు. సో ఈ రెండింటికి చాలా టగ్ ఆఫ్ వార్ ఉంది ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, ఓల్డ్ నుంచి న్యూ వరకు మీరు అన్నీ ఒకసారి రెఫర్ చేసుకున్నా కూడా కన్సోల్స్ని తెలుస్తుంది మీకు. ఈ రెండు పోటీగా రిలీజ్ చేస్తున్నాయి. సో ఎక్స్బాక్స్ నెక్స్ట్ కన్సోల్ని రిలీజ్ 2020లో చేస్తారు. అంతవరకు మనకు PS5ని రిలీజ్ చేయరని చెప్పేసి మన ప్లేస్టేషన్ CEO గారు మనకు చెప్పారు రీసెంట్గా. అంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్న టాపిక్స్ అన్నమాట ఇవి. సో మనకు వచ్చిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి కదా, గేమింగ్ వెబ్సైట్స్. సో ఆ గేమింగ్ వెబ్సైట్స్లో వీటి గురించి మనకు ఈ విధంగా పోస్ట్ చేశారు. సో అది ఫ్రెండ్స్, మనకి PS5 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే కనుక మనకి 2020లో అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే ఫస్ట్ మనకి ఎక్స్బాక్స్ స్కార్లెట్ కన్సోల్ రిలీజ్ అయిన తర్వాతే ఇది రిలీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 దానిలో AMD జాగ్వార్ ప్రాసెసర్ని వాళ్ళు మనకి యూస్ చేస్తారు. కాకపోతే GHz అనేది పెంచుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా PS5 గురించి. ఇక్కడ చూస్తే మీరు PS5 ఇమేజెస్ కూడా చూశారు కదా. సో PS5 ఇమేజెస్. సో ఇది వచ్చేసి మనకు PS5 రిలీజ్ డేట్. సో మనకి వాళ్ళు ఇక్కడ వెబ్సైట్స్లలో పోస్ట్ చేశారు 2020లో మనకు రావచ్చు ఇది మనకు అని చెప్పేసి. అలాగే మనకు PS5లో అప్కమింగ్ గేమ్స్ వచ్చేసి డెత్ స్ట్రాండింగ్, అలాగే గోస్ట్ ఆఫ్ టుషిమా, సైబర్ పంక్ 2077, కాల్ ఆఫ్ డ్యూటీ, FIFA 2021, PES 2021, ఫైనల్ ఫ్యాంటసీ 7 రీమేక్, స్టార్ఫీల్డ్, ద ఎల్డర్ స్క్రోల్స్ 6. సో ఈ గేమ్స్ ఇంక్లూడ్గా వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఈ గేమ్స్ని PS5కి రిలీజ్ చేస్తారని చెప్పేసి మన వాళ్ళు అంచనా చేస్తున్నారు. కాకపోతే చూడాలి, ఫస్ట్ మనకు ప్లేయర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఏం గేమ్స్ వస్తాయి మనం పక్కాగా చెప్పచ్చు. సో అది ఫ్రెండ్స్ PS5 గురించి. సో నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. PS5 మనకు మీరు ఇక్కడ కంట్రోల్ చెక్ చేస్తే ఒకసారి PS5ది ఇది సేమ్ ఎక్స్బాక్స్ కంట్రోల్ లాగే వీళ్ళు డిజైన్ చేశారు PS5కి. సో ఇంచుమించుగా ఎక్స్బాక్స్ డివైస్ లాగే ఉంటుందేమో ఇది కూడా. సో ఎనీవే బాగానే ఉంటుంది ఎక్స్బాక్స్ డివైస్ లాగైనా. మనకు PlayStation 3, PlayStation 4 కన్సోల్ జాస్టిక్ కన్నా ఎక్స్బాక్స్ జాస్టికే మనకు గ్రిప్గా ఆడడానికి చాలా ఫ్రెండ్లీగా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వరకు అయితే. సో PS5కి కూడా సేమ్ అలాగే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు మనం జాస్టిక్ విషయంలో. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ PS5 గురించి న్యూస్, అలాగే రిలీజ్ డేట్. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. అలాగే మన గేమింగ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్కి అందరికీ స్ప్రెడ్ చేయండి. సో ఫైనల్గా మనకు PS5 2020లో రిలీజ్ కాబోతుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. రిలీజ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ చేద్దాం. సో దిస్ ఈస్ యువర్ భరత్ అండ్ సైనింగ్ ఆఫ్.